to Aha Ihi Oho. So ముందుగా మన టీమ్స్ కి వెల్కమ్ చెప్పేద్దాం. లెట్స్ వెల్కమ్ ఆహా టీమ్. Let's welcome Oho team. So, మన న్యాయ నిర్ణేత తెలుగు వేద కవి జొన్నవితుల గారికి స్వాగతం సుస్వాగతం. మరి ఈ రోజు చీఫ్ గెస్ట్ ఎవరంటే ఆయన గురించి చెప్పే ముందుగా ఆయన లక్కీ నంబర్ చెప్తానండి. ఆయన లక్కీ నంబర్ 5 అని నాకు అనిపిస్తోంది. ఆయన్ని కూడా అడిగి కనుక్కుని తెలుసుకుందాం. ఎందుకంటే ఆయన ఒక సింగర్, ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్, కౌంట్ చేయండి, ఒక మ్యూజిక్ డైరెక్టర్, ఒక యాక్టర్, ఒక యాంకర్. మరి ఇన్ని రంగాల్లో ఉండడం అనేది ఓకే పాసిబుల్ అనుకుందాం. కాకపోతే ఇంపాసిబుల్ విషయం ఏంటంటే ఈ ప్రతి రంగంలోనూ ఆయనకి ఒక్కో నంది అవార్డు వచ్చింది. అంటే 5 నంది అవార్డ్స్ వచ్చాయి ఆయనకి ప్రతి రంగంలో. మళ్ళీ 5 ఇంకొకటి చెప్తా, 5 ఫ్యాక్టర్ ఏంటో చెప్తా. ఆయన 500 సాంగ్స్ పాడారు. ఆయన చాలా తక్కువ కాలంలో ఆయన 12 మూవీస్కి మ్యూజిక్ ఇచ్చి అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్ అనిపించుకున్నారు. అండ్ సూపర్ డూపర్ హిట్ నంబర్స్ అన్ని కొట్టేశారండి. అండ్ మరి రీసెంట్గా దొంగాట సినిమాలో కూడా మన లక్ష్మీ మంచు గారితో ఒక సూపర్ డూపర్ హిట్ నంబర్ సాంగ్ కూడా పాడించి శబాష్ అనిపించుకున్నారు. అండ్ ఆయన ఎవరో కాదు, లెట్స్ వెల్కమ్ రఘు కుంచె గారు. హాయ్ రఘు గారు, ఎలా ఉన్నారు? మరి మా ప్రోగ్రామ్కి వచ్చిన వాళ్ళకి 2 స్టాండర్డ్ క్వశ్చన్లు. ఫస్ట్ క్వశ్చన్ రాగానే అడిగే క్వశ్చన్ ఏంటంటే ఎలా ఫీల్ అవుతున్నారు మా ఆహా ఇహి ఓహో ప్రోగ్రామ్కి వచ్చి? ఓహో ఓహో అనలేదు కదా, అందుకే నేను అనేసాను. నవ్వునికి ప్రపంచంలో ఆహా లేదా హిహి ఊహు అని నవ్వరు నాకు తెలిసి, అందుకే నేను ఓహో అన్నా. అదే సో మీ ప్రోగ్రామ్ చూస్తే డెఫినెట్గా ఈ 2 ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్ చూసినంత సేపు మన మొహం మీద, మన నోట్లో, మన గుండెల్లో ఉంటాయి అన్నమాట. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. 5 అనేది మీ లక్కీ నంబర్ ఏమో అనిపించింది నాకు. అంటే అక్కడికి వచ్చి 5 దగ్గర ఆగిపోకూడదని కోరిక నాది. లేదు, 5 దగ్గర ఆగిపోదు. ప్రస్తుతానికి అయితే మీ లక్కీ నెంబర్ 5. ప్రస్తుతానికైతే 5 సిరీస్ నడుస్తుంది. సో మీకు 5 అనేది పెరిగి ఇంకా చాలా ముందుకు వెళ్ళిపోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ప్లీజ్ సిట్ బ్యాక్, రిలాక్స్ అండ్ ఎంజాయ్ ద ప్యారడీ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్. దానికి ముందుగా సరస్వతి పుత్రులు శ్రీ జొన్నవితుల గారికి నమస్కారం సార్. స్వాగతం రఘు కుంచె గారు. రండి. బాహుబలిలో ఒక ఫేమస్ క్వశ్చన్ ఉంది, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అని కదా. సెన్సేషనల్ క్వశ్చన్. అంతే సెన్సేషనల్ క్వశ్చన్ ఏంటంటే బాహుబలికి పెళ్ళెప్పుడు అవుతుంది? ఆ కాన్సెప్ట్ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాబోతున్నాడు హరికాంత్. సో లెట్స్ వెల్కమ్ హరికాంత్. మ్యారేజ్కే ప్రతి ఊరు తిరిగా బ్యూరోలకే సాలరీ రాసిచ్చాగా, నా ఈడు వారంత ప్రతి ఏడు పిల్లల్ని కనగా నే ఖాళీగా ముదిరింది వంకాయ చీపాడు ఈ బెండకాయ బిరుదాయగా కాదా పెళ్ళి కాదా పెళ్ళి నెత్తి మీగ ఊడిపోగ మిగిలి ఉన్న జుట్టుదే బట్టతలకు దగ్గరైనదే పిట్టు తగ్గి పొట్ట పెరిగి గున్న ఏనుగైతేనే ఫ్యామిలీ ప్యాక్ బయటికొచ్చనే ఊరంత నవ్వింత ఈ వింత నా పెళ్లి గోలా గోలా మ్యారేజ్కే ప్రతి ఊరు తిరిగా బ్యూరోలకే సాలరీ
రాసిచ్చాగా. పెళ్ళి చూపులకెళితే తండ్రా అంటున్నారే, అయ్యో ఇదేమి బాధరో. పిల్లే భక్కున నవ్వి అంకుల్ అంటూ ఉందే, అయ్యో ఇదేమి కొడరో. నాలోని యవ్వనమంతా కొండెక్కి కూర్చుంది, నన్ను చూస్తే జూలోని మరి జంతువులే గుర్తొచ్చే. నా రాత మారేనా కాదా పెళ్ళి కాదా పెళ్ళి. క్యాష్ వద్దు ఆడపిల్లని అడిగిన లోపమేదో అంటగట్టిదే. ఊరంత నవ్వింత ఓ వింత నా పెళ్లి కోలా కోలా. మ్యారేజ్కే ప్రతి ఊరు తిరిగా బ్యూరోలకే సాలరీ రాసిచ్చాగా. నా ఏడు వారంతా ప్రతి ఏడు పిల్లల్ని కనగా నీ ఖాళీగా ముదిరింది వంకాయ చీపాడు ఈ బెండకాయ విరుదాయగా. కాదా పెళ్ళి కాదా పెళ్ళి. నెత్తి మీద ఊడిపోగా మిగిలి ఉన్న జుట్టిదే బట్ట తలకు దగ్గరైనదే. ఫిట్టు తగ్గి పొట్ట పెరిగి గున్న ఏనుగైతేనే ఫ్యామిలీ ప్యాక్ బయటికొచ్చని. ఊరంత నవ్వింత ఓ వింత నా పెళ్లి గోలా గోలా. మ్యారేజ్కే ప్రతి ఊరు తిరిగా బ్యూరోలకే సాలరీ రాసిచ్చాగా. పాపం ఇన్ని బాధలు పడుతూ సర్లే పెళ్ళి అవుతుందని కోరుకుందాం. చూడండి, ఎవరైనా ఉంటే చూడండి. మీరు చూసుకోండి. మరి సార్ పెళ్ళి అవుతుందంటారా ఈ అబ్బాయికి? చూసుకోండి అనగానే వెంటనే అంకుల్ అంటున్నారు వాళ్ళు. ఆ వాక్యం బాగా ప్రమోషన్ చేసుకున్నాడు, ఇంకా వద్దొద్దన్నా అంటారు అంకుల్ అని. మామూలుగా లేదే. నువ్వు అసలు కుంచె రఘు గారిని అతిథిగా పిలిచినటువంటి సందర్భంగా ఎందుకే రమణమ్మ పెళ్ళెందుకే అని ఆయనేమో ప్రపంచం అంతా కూడా అద్భుతమైనటువంటి పాట ఇచ్చాడు. పెళ్లి చేసుకుంటే ఉండే కష్టాలకి. పెళ్లి కావట్లేదు ముర్రు అని ఆయన దగ్గర నువ్వు మొరబెట్టుకుంటున్నావు ఆయన అతిథిగా పిలిచి. చాలా చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ సార్. రఘు గారు అసలు ఇన్ని ప్రాబ్లమ్స్ తో పెళ్లి చేసుకోకపోతే ఏంటి నాకు అర్థం కాదు. పెళ్లి కావాలి తప్పకుండా. అంటే ఎలాంటి అమ్మాయి కావాలనుకుంటున్నారు ఒకసారి నాకు మీ రిక్వైర్మెంట్ చెప్పండి. ఎందుకంటే 10 లక్షలు ఇద్దాం అనుకుంటున్నారు మీరు. 2 చెవులు, 2 కళ్ళు, 1 ముక్కు, 1 నోరు. అగో ఆ మధ్యలో కూర్చున్న అబ్బాయికి ఉంది. ఓకేనా? ఇంతగా మీరు కోరుకునే లక్షణాలతో ఒక అమ్మాయి దొరికిన తర్వాత నెక్స్ట్ మీ ప్లాన్స్ ఏంటి సార్? ప్లాన్ అంటే ఫస్ట్ హనీమూన్, తర్వాత తర్వాత విష్ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. ఈ సంవత్సరం పెళ్ళి అయిపోతుంది మీకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రఘు గారు. థ్యాంక్ యూ. సో మరి రీసెంట్ గా ఫేస్బుక్ గురించి మీరు ఒక బుర్రకథ పాడారు అండ్ అది సెన్సేషన్ అయిపోయింది మొత్తం అసలు. సో ఆ పాట అసలు ఆ ఐడియా ఎలా వచ్చిందండి అసలు? పెళ్లి కాని వాళ్ళు అయితే పొద్దున్న లేచి అమ్మ ఫోటోను నాన్న ఫోటోను చూడాలనుకునేవారు, లేదా దేవుడి ఫోటో చూసేవారు. పెళ్ళైన వాళ్ళు అయితే భార్య ఫోటోను లేకపోతే భర్త ఫోటో అలా చూడాలి, అదే మొహాలు చూడాలనుకుంటారు పక్కన. మనం పొద్దున్న లేవగానే మన చెయ్యి ఆటోమేటిక్గా వేరే తడుతుంటది ఫోన్ కోసం. సో అంత ఎడిక్ట్ అయిపోయాం మనం. అంటే ఫేస్ కడుక్కోకుండా ఫేస్బుక్, వాటర్ తాకుండా వాట్సాప్, ఇవి రెండు మనకి నిత్య జీవితంలో ఒక నిత్య భాగాలు అయిపోయాయి. సో ప్రాక్టికల్గా దీనికి అందరూ బాధ్యులే. అందరం మనం ఎవరు చెప్పినా నేను కూడా అలాగే దానికి ఎడిక్ట్ అయిన ఉన్నాయి. వీటి మీద ఒక సోషల్ నెట్వర్కింగ్ సిస్టమ్ అనేది మన నిత్య జీవితంలో ఎలాంటి ఒక భాగం అయిపోయింది, అది మనల్ని ఎలా ఎడిక్ట్ చేసింది, ఎలా డామినేట్ చేస్తుంది అనే దాని మీద ఒక ఐడియా వచ్చి అప్పుడు ఈ సాంగ్ చేయడం జరిగింది అనమాట. యాక్చువల్లీ సినిమా కోసం చేసింది, లేడీస్ అండ్ జెంటిల్మెన్ సినిమా. సూపర్ అండి, సూపర్, వెరీ నైస్. ఇప్పుడు ఓహో నుంచి రాబోతున్నారు గీతారెడ్డి అండ్ ఆంజనేయులు. మరి వీళ్ళిద్దరు పాడబోతున్నారు సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు పాట. లోకువగా నేనేమో గని
కనిపించాలా నే కనిపిస్తేనే చాలు పని చెబుతావా లోకువగానే నేమో కనిపించాలా నే కనిపిస్తేనే చాలు పని చెబుతావా చెప్పిన వెంటనే నువ్వు చేసినావా ఏ కొవ్వేదో నీకు కలిసింది నీకిట్లా ఎక్కించింది ఎవరమ్మా ఆ అమ్మ మీ అమ్మ వాకిట్లో ఓ పంపు సెట్టు ఆ పంపు సెట్టేమో రిపేర్ వచ్చింది బాగు చేసేవాణ్ణి తీసుకురమ్మంటే బైకేమో లేదంటూ ఆన్సర్ ఇచ్చావా తాడల్లే ఏది కావు బైకెందుకయ్యా నడిచెల్లి రావచ్చు పుట్టే తగ్గయ్యా నానే వచ్చాడు యమ్మ మెకానిక్ వస్తూ చేశాడు యమ్మ ఏదో మైకు నానే వచ్చాడు యమ్మ మెకానిక్ సైకిల్ పై వచ్చాడమ్మ అది ఒడుకు పంపునే చూసేరా చంపునే చేసేసేరా సంపులో నీటితో గడుపుకోమని చెప్పేరా పంపు బాగుందమ్మా ఇష్టం వచ్చినట్టు నూలు వేస్తూ ఉంటే భూమి లోపలంతా నీటి సంపాదనతో ఇంకిపోతూ ఉంది మీ అమ్మ వాకిట్లో ఓ పంపు సెట్టు ఆ పంపు సెట్టేమో రిపేర్ వచ్చింది ఇట్లాగే పోతుంటే ఫ్యూచర్ కష్టంగా నీటి యుద్ధాలేవో జరిగేది నుండి రామో రామచంద్ర అంటున్నా గాని కుక్కేడు నీళ్ళు ఎవరిస్తారమ్మా చెట్లనే పెంచరా నీటి కరువు జయించరా ఇంకుడు గోతులే తవ్వి నీటిని దాచరా చెరువులు పాడు చెయ్యకు నీటిని వేస్ట్ చెయ్యకు పెద్ద పాపమదే మైలు మైలు నడిచి గడివెడు నీటి కోసం వెళ్ళే మహిళను చూడు అమ్మాయికి ఇచ్చే ఓ 2 బాదు. ఓకే, ఇప్పుడు జడ్జ్మెంట్కి వెళ్దాం. సార్, మీకు ఎలా అనిపించింది వీళ్ళ పర్ఫార్మెన్స్? ఏం చెప్పను, అమ్మాయి చేత ఏమో అతని చేత ఏమో ఆ పుల్ల తీయించుకుని ఆ అమ్మాయికి ఇప్పించి అతన్ని కొట్టమని చెప్పి ఆ అమ్మాయి అతన్ని కొట్టిన తర్వాత వెంటనే జడ్జిమెంట్ చెప్పమంటే పాట గురించి చెప్పనా ఈ చేసిన పని గురించి చెప్పలేదు. నా ధర్మం నేను చేశాను సార్. బాగుంది, బాగా పాడారమ్మా, బాగా పాడారు. సరదా కంటే సందేశం ఎక్కువ ఉంది, కానీ మీరు ఉన్నదానికి చాలా చక్కగా చేశారు, న్యాయం చేశారు. థ్యాంక్ యూ సార్. రఘు గారు, గుడ్. మీకు మీ సాంగ్లో మంచి కాన్సెప్ట్ డిజైన్ చేశారు, వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. రఘు గారు, మరి మీరు యాక్టర్ కూడా కాబట్టి, మామూలుగా ఇప్పుడు యాక్టర్ అనగానే ప్రతి యాక్టర్కి ఒక డ్రీమ్ ఉంటుంది కదా, ఇలాంటి రోల్ అయితే నాకు బాగా నచ్చుతుంది, అలాంటి కోరిక ఎప్పుడన్నా మీకు అనిపించిందా? హిందీలో ఇర్ఫాన్ ఖాన్ అని ఒక యాక్టర్ ఉన్నట్టు తెలుసు కదా, నాకు అలాంటి రోల్స్ చేయాలి కోరిక. ఓ సూపర్, ఇంటెలెక్చువల్ రోల్స్ అన్ని. ఎగ్జాక్ట్లీ, అంటే ఎక్కువ ఓవర్ యాక్షన్ చేయకుండా జెన్యూన్ గా, అంటే లైక్ అంటే వాళ్ళు చాలా అండర్ప్లే చేస్తుంటారు యాక్టింగ్ లో కూడా. అసలు అంటే స్ట్రైట్ లుక్స్ తో వాళ్ళు చెప్పాలనుకుంది ఎక్కువ మొహంలో వికృత చేష్ట లేకుండా స్ట్రైట్ గా ఉంటుంది చెప్పేది. అలాంటి చేయాలని నాకు ఇష్టం బేసిక్గా. ఫ్యూచర్ లో కూడా అలాంటిది వస్తేనే నేను వెళ్తాను ముందుకి. కామెడీ రోల్స్ ఏమన్నా వచ్చాయనుకోండి, అప్పుడు అవి కన్సిడర్ చేస్తారా? లేకపోతే అంటే కామెడీ అంటూ స్పెసిఫిక్గా ఇప్పుడు ఒక బాడీ లాంగ్వేజ్ అంటూ ఏముండదండి నాకు తెలిసి. ఇప్పుడు పూర్వం రేలంగ్ గారు సినిమాలు చూడండి మీరు, నిలబడి నవ్వించేవారు ఆయన. అవును, ఆయన ఇప్పుడు చాలా మంది కమెడియన్స్ చేసేంత ఫీట్స్ ఆయన చేసేవారు కాదు. మీ నిజ జీవితంలో మీరు ఎలా ఉంటారో అలాంటి రోల్ మీకు వస్తే ఎలా చేస్తారో అని చెప్పి ఒక క్యూరియాసిటీ అయితే ఉంది నాకు. సో అలాంటి రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఆహా టీం నుంచి ఒక వెరైటీ ప్యారడీ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి రాబోతోంది శ్రీ శ్వేత. మరి శ్రీ శ్వేత ఏం పాడుతోందంటే,
చిట్టి నడుమునే చూస్తున్నా అనే పాటకి ప్యారడీ పాడుతుంది. నేను మొత్తం పాడేస్తాను. లెట్స్ వెల్కమ్ శ్రీశ్వేత. చిట్టి నడుమునే చూస్తున్నా, చిత్రహింసలు చస్తున్నా, కంటపడదు ఇక ఎదురే ఉన్నా. దేవుడా, ఇన్ని బాధలు నువ్వు చెప్పేసుకున్న తర్వాత ఇంకా మాకు చెప్పడానికి ఏం లేదు. జన్నవిత్ల గారు, నువ్వు ఎట్లా పాడావు నీకు తెలుసా? తెలియదు సార్, మీరు చెప్తే. నేను చెప్తే కదా, నీకు తెలుసా తెలియదు? నిజంగా చెప్పు. సిచ్యువేషన్ కి తగ్గట్టు పాడాను. పరమాద్భుతం. పాట అయిపోయేంత వరకు కూడా ఒక్క సెకండ్ కూడా ఎక్స్ప్రెషన్ లేకుండా లేదు. పాడితే పాడావు, లేకపోతే పర్ఫామ్ చేసావు. నిద్ర మత్తులో ఉండి వాడిని ఎట్టా లేపాలో తెలియక దురదగుంటాకు రాస్తే సహజంగా ఎవరికైనా దద్దూరులెక్కిపోయి చేస్తాడు.
అవును సార్. తిడతాడు అవతల వాడిని, తట్టుకోలేరు. కానీ వాడు ఇటు నుంచి అటు తిరిగి పడుకున్నట్ట దురదగుంటాకు రాస్తే. అలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. రఘు గారు 3 ముక్కల్లో చెప్పాలి అంటే ఆహా, ఈహి, ఓహో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శ్వేత. ఓహో టీం నుంచి ఆంజనేయులు రెడీగా ఉన్నాడు. అండ్ లంచం గురించి నేను నువ్వంటూ అనే పాటని ప్యారడీ చేస్తూ మన ముందుకు రాబోతున్నాడు. సో లెట్స్ వెల్కమ్ హిమ్. నేనే లంచాన్ని చెబుతూ ఉన్నా నా కథను రూపం లేని వాడిని, అవినీతికి నే మంచోడిని, పైన కింద మొత్తం నాదే. నేనే లేకుండా ఏది కాదే, ప్రతి పనిలో నేనే ఉంటుంటానుగా, నేలేనే చోటే లేదుగా, నా గడ్డు వదుపు రానే రానే. నా పేరు తెలవని ఆఫీసు కనరాదు వెతికిన దేశంలో, నల్ల డబ్బుకి అడ్రస్ నాదేలే లే. నా తోడు లేనిది ఏ ఫైలు కాసింత కదలది కాలంలో, బల్ల కింద టింగ్ టింగ్ నేనేలే. నేనే లంచాన్ని చెబుతూ ఉన్నా నా కథను రూపం లేని వాడిని, అవినీతికి నే మంచోడిని, పైన కింద అంతా నాదే. ఫస్ట్ వస్తే గిఫ్ట్ అని ఎరగా వేసే పాకెట్ మనీ, రంగుల రత్నం మెక్కించేది నేనేనని, రమ్మంటేనే గర్ల్ ఫ్రెండుని, రానంటేనే నాతో పని, కొని చెట్టి గోల్డ్ రింగ్ లో ఉంటానని, పిల్లాడు బడికి పోనంటే నువ్విచ్చే చాక్లెట్, పెళ్ళామె అలకలో ఉంటే నువ్వు తెచ్చే పట్టు చీరే నేనేలే. నేనే లంచాన్ని చెబుతూ ఉన్నా నా కథను రూపం లేని వాడిని, అవినీతికి నే మంచోడిని, పైన కింద అంతా నాదే. సీక్రెట్గా ఇస్తుంటారు, ఖర్చు పట్టు సరిగేస్తారు, పర్సంటేజీ తూకాలతో కాజేస్తారు. నేనే నేరామంటుంటారు, ఇవ్వద్దంటూ చెబుతుంటారు, పర్సంటేజీ సీక్రెట్లతో తీసుంటారు. బాబూజీ మళ్ళీ పుడితే బాధపడతారే నన్ను చూసి, రాకాసి మోడలే నేనే మింగేస్తా మొత్తం లోకంలో నీతి. నేనే లంచాన్ని చెబుతూ ఉన్నా నా కథను రూపం లేని వాడిని, అవినీతికి నే మంచోడిని, పైన కింద అంతా నాదే. నేనే లేకుండా ఏది కాదే, ప్రతి పనిలో నేనే ఉంటుంటానుగా, నేలేనే చోటే లేదుగా, నా గడ్డు వదుపు రానే రానే. ఓకే, సో మరి ఆంజనేయులు పర్ఫార్మెన్స్ జనహితుల గారు మీకు ఎలా అనిపించింది? ఆ లంచం ఎన్ని రకాలుగా ఉంటుంది అనేది చిత్ర విచిత్రాలుగా అది ఏం చేస్తుంది అనేది చెప్పావు. థ్యాంక్ యూ. ఇప్పుడు అందరూ పాడుతున్నది ఏంటంటే అన్నమాచార్యుడు ఆ రోజుల్లో పాడాడు కదా, బ్రహ్మమొక్కటే బ్రహ్మమొక్కటే. ఇప్పుడు వేరేది మారింది, లంచమొక్కటే 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 గురు లంచమొక్కటే గురు లంచమొక్కటే గురు లంచమొక్కటే లంచమొక్కటే. అన్ని కులముల వారి ఐకమత్యము ఇందే, అన్ని మతముల వారి ఐక్యత ఇందే. ఇందులో సిన్సియరు ఉంటే డౌటే, ఉంటే దేశమే బాగుపడ్డట్టే, దేశమే బాగుపడ్డట్టే.
లంచమొక్కటే గురు లంచమొక్కటే గురు సిగ్గు ఎగ్గు జాలి దయ అసలేవి లేవు అందరికి లంచమే అంతరాత్మ మందకొడి గుమాస్తాకి ఇది చక్కని మందు మందు విందు రూపములో లంచము పెంపొందు లంచమొక్కటే గురు లంచమొక్కటే గురు అని ఆ లంచం దాని మహాత్యం దాని విశ్వరూపం చూసిన వాళ్ళు రోజు దాన్ని ఆరాధించే వాళ్ళు పూజించే వాళ్ళు వాళ్ళందరూ పాడుకుంటున్న పాట ఇది వాళ్ళని కూడా దీవించాలి జాగ్రత్త చాలా బాగా రఘు గారు లంచం అనే పేరుకి ఒక యాటిట్యూడ్ ఉంటే ఎలా ఉంటుందో నువ్వు పాడుతుంటే అలా కనిపించింది నాకు. థ్యాంక్ యూ సార్. నేను పొగలో తిట్టాను నేను. తిట్టారా సార్? నాకు పొగిడినట్టు అనిపించింది. అది స్టైల్ బాగుంది. వెరీ గుడ్ సార్. మరి రఘు కుంచే గారు సినిమాలకి మ్యూజిక్ ఇవ్వడమే కాకుండా ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా చేస్తారు. ఆయనకు అది అందులో ఇంట్రెస్ట్ ఉంది, అందులో ప్రవేశం కూడా ఉంది. సో మరి ఆయన చేసిన ఒక ప్రైవేట్ ఆల్బమ్ రఘు విత్ లవ్, ఆ ఆల్బమ్ గురించి ఆ టైంలో నాకు సింగర్గా వేరియేషన్స్ చూపించుకుందామని చిన్న ఆలోచన వచ్చింది. తెలియని పాటలు కంపోజ్ చేసి అవి జనాల మీద రుద్దే కన్నా తెలిసిన పాటల్ని పెట్టి ఏదైనా చూపిద్దామని చిన్న ఐడియా వచ్చింది. 6 సింగర్స్ పాడిన పాటలు తీసుకొని నేను చేశాను అనమాట. రీమిక్స్ ఆల్బమ్ అది. ఇట్స్ రీమిక్స్ అంటే మహమ్మద్ రఫీ గారు, బాలు గారు, పిబి శ్రీనివాస్ గారు, ఏఎం రాజా గారు, మాధవపల్లి సత్యం గారు, ఘంటసాల గారు. మాక్సిమం 5 వాయిస్కి కొంచెం దగ్గరగా వెళ్ళగలిగాను. ఒక్క వాయిస్కి మాత్రం ఒక కొన్ని లక్షల మైళ్ళ దూరంలో ఆగిపోయాను. ఆ వాయిస్ ఘంటసాల గారు. మొదటి పెగ్గులు మజా సాంగ్ ఉంటుంది నాగేశ్వర గారు శ్రీమంతులు, ఆ పాట పెట్టారనమాట. అందుకే కొంచెం అదైతే కొంచెం సేఫ్ జోన్లో ఉంటుందని చెప్పి చేశాను. సో అది నాకు అనుకున్న కాన్సెప్ట్ కొంచెం బాగానే అది రీచ్ అయింది. ఎస్పెషల్లీ ఆ ఆల్బంలో ఎంతవారు గాని వేదాంతులైన గాని వాళ్ళు చూపు సోకగాను తేలిపోదురో కైపులో 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 ఎంతవారు గాని వేదాంతులైన గాని వాళ్ళు చూపు సోకగాను తేలిపోదురో కైపులో కైపులో కైపులో. ఇది బాగా వచ్చింది సాంగ్. యాక్చువల్గా ఉన్న వాటిలో కొంచెం రఫీ గారికి బాగా దగ్గరికి వెళ్ళా. దీంట్లో ఆహా టీం నుంచి రాజశేఖర్ వచ్చేస్తున్నాడు. మరి రాజశేఖర్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాడు అనమాట. అండ్ హీఈస్ గోయింగ్ టు సింగ్ అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చలి. ఆ పాటకి ప్యారడీ పాడతాడు. సో లెట్స్ వెల్కమ్ హిమ్. కలగన్నానే చలి అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కాలేజీకి వెళ్ళాను అక్కడో ఇక్కడో ఎక్కడో టైం పాసే చేశాను పొగలే కలలే కంటూ పేజీలే తిప్పాను ఆరోగ్యపు సూత్రాలే అతిగా పాటించాను చివరికి ఫెయిల్ అయితే అది నా తప్పేమీ కాదని అంటాను అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కాలేజీకి వెళ్ళాను అక్కడో ఇక్కడో ఎక్కడో టైం పాసే చేశాను
ఓకే, మరి ఈ ఇర్రెగ్యులర్ స్టూడెంట్ గురించి మీ అభిప్రాయం సార్? చాలా రెగ్యులర్ అమ్మ అతను. రెగ్యులర్ గా ఏం చేస్తాడో చెప్పాడు అతను. సిన్సియర్ పైగా అతను. ఇట్లాగే చదివి మరి ఎట్టగో మరి లెక్చర్ అయినట్టు ఆయన ఈ పేపర్ దిద్ది ఆయన అట్టగో ఇట్టగో ఎట్టగో నీ పేపర్ దిద్దాను అని ఆయన పాడుతున్నాడు అనమాట. నాకు వచ్చినట్టుగా నేను మార్కులు వేసాను అని, దానికి నన్నేం చేయమంటావు అని. బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. రఘు గారు? కానీ పాపం మిమ్మల్ని చూస్తుంటే అలా అనిపించట్లేదు నాకు. సిన్సియర్ స్టూడెంట్ లాగా అనిపిస్తున్నాడు తను. సిన్సియర్ సింగర్ కూడా. అవునండి, బాగా పాడాడు. చాలా బాగుంది. ఇన్స్పిరేషన్ తో పాడాడు. అంతే. ఇప్పుడు ఇందులో ఏమైనా ఉన్నాయా మనకి ఈ పాటలో సంబంధించిన లక్షణాలు ఏమైనా? నిద్ర ఉంది సార్. అందుకే నా ఇందాక మిమ్మల్ని ఆ సాంగ్ లో కూడా సెలెక్ట్ చేసుకున్నారు. దాని గురించి వండర్ఫుల్ సెలెక్షన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మరి రఘు గారు, మీరు ఫస్ట్ అన్నిటికంటే ముందు మీరు ఫస్ట్ సింగర్గా వచ్చారు ఇండస్ట్రీకి. సో మీ దగ్గర నుంచి ఒక మంచి పాట, మీరు చేసిన మ్యూజిక్ డైరెక్షన్ చేసిన సినిమాల్లో అయినా మీకు నచ్చిందైనా ఏదైనా? చికెన్ ముక్కలేదు, చిల్డు పీను చుక్కలేదు, గర్ల్ ఫ్రెండ్ లేదు, కల్తనీకి కింగు లేదు, ఈడ్చి కొడితే తమ్మిడి లేదు, అప్పు కూడా పొడతలేదు, సినిమా లేదు, సరదా లేదు, అతి గతి లేనే లేదు, సాలరీలు వస్తలేదు, సెల్లు బిల్లు కడతలేదు, బుర్ర పని చేస్తలేదు, వీకెండ్ సెలవు లేదు, మింగమెతుకు లేదు, మింగమెతుకు లేదు, మింగమెతుకు లేదు, సంపంగేను రవణమ్మ సతాయించకే రవణమ్మ, ఆగాగే రవణమ్మ, కంగారడిపోకే రవణమ్మ. సౌప్పలక్ష్మి మాట్లాడే సౌప్పలక్ష్మి, ఇరు చూడే సౌప్పలక్ష్మి, ప్రేమిస్తే సొమ్మే పోతాదే, సౌపరంగా కూసిందరేపరంతో నా గుండె ఒప్పరించి ఓకు పీత పీపయిందే. మనులేమని అడిగానా, మాణిక్యాలు అడిగానా, మీ బాబు ఆసి గట్ల రాసిమ్మన్నానా, మనులేమని అడిగానా, మాణిక్యాలు అడిగానా, మీ బాబు ఆసి గట్ల రాసిమ్మన్నానా. సౌపలక్ష్మి 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 మాట్లాడే సౌపలక్ష్మి, ఇడు చూడే సౌపలక్ష్మి, ప్రేమిస్తే సొమ్మే పోతాదే, సూపరంగా చూసింతనే పరంతో నా గుండె ఒప్పరించి ఒప్పు పీత పేసయిందే. వినరా సోదర వీరకుమార, ఇంటర్నెట్ కాదా కనరా కన్నుల ముందర జరిగే మాయజాలమంతా జరిగిన దుంకరిత. అసలు ఈ ప్రపంచంలో ఏం జరుగుతుందయ్యా అంటే, పావురాలతో కబురు పంపే కాలం దాటిపోయే, ఉత్తరాల వర్తమానాల రోజు చెల్లిపోయే, టెలిగ్రాముతో సంగతి చెప్పే వేళ వెళ్ళిపోయే, ఎస్టీడీ బూతులు కాయలు భక్తులు కనుమరుగైపోయే, జరిగిన దుంపరిదా. మరి ఇలాగైతే ఎలాగా? మనిషికి మనిషి మధ్య సంబంధాలు అయిపోవా? మనసుకి మనసుకి మధ్య దూరం పెరిగిపోదా? ముద్ర చెప్తాను వినవయ్యా. సెల్ ఫోను చేతికొచ్చి బడి సొల్లు సొల్లెందో తెచ్చి బడి మనిషి ఉన్న లోకం విడిచి సరిహరి కొత్త లోకంలోకి నడిచి సరిహరి చుట్టూ ఉన్న వాటినన్ని వదిలిపెట్టి ఇంటర్నెట్లోకి నెట్టుకుపోయే సోషల్ నెట్వర్క్ అండి బాబో, సోషల్ నెట్వర్క్ అండి బాబో. ఫేస్బుక్ అంటారు, ట్విట్టర్ అంటారు, వాట్సాప్ అంటారు, టీవీ అంటారు, ఫేస్బుక్ అంటారు, ట్విట్టర్ అంటారు, వాట్సాప్ అంటారు, నాబాబు అంటారు, బాత్రూముల్లో, బెడ్రూముల్లో, ఆఫీసు రూముల్లో, క్లాసు రూముల్లో SMS ఫ్లర్టింగ్, ఆన్లైన్ డేటింగ్, సోషల్ నెట్వర్క్ అండి బాబు, సోషల్ నెట్వర్క్ అండి బాబు. హ్యాపీలంటే తీరే పండేవి కాదు, అరచేతిలో చిన్నది కాదు బాబు. పంచగట్టేవాడు పెద్ద రాయుడు, ప్రపంచాన్ని ఆండ్రాయుడు. సోషల్ నెట్వర్క్ చేతిలో ఉంటే ఎవడి నొప్పు వాడే సందరదానా. షార్ట్ ఫిల్ములు తీసి యూట్యూబ్ లో పెట్టి ఫీల్ వర్కుల్లా ఫీల్ అవుతారన్న చుట్టూ ఊరినా డబ్బు చేసిన గూగుల్ డాట్కామే కొంటున్నారన్న. సోషల్ నెట్వర్క్ అండి బాబు, సోషల్ నెట్వర్క్ అండి బాబు, సోషల్ నెట్వర్క్ అండి బాబు,
టీం నుంచి శ్రీకాంత్ రాబోతున్నాడు. శ్రీకాంత్ పాడే పాట నీవే 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 నేనంట అనే పాటకి ప్యారడీ. సో లెట్స్ వెల్కమ్ హిమ్. నీవే 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 నేనంట నీవే లేక నేనే నేనంట సార్ మరి తన పెర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? చాలా గుర్తు తీసుకొచ్చేవయ్యా నాకు. ఎన్నో కథలు అద్భుతాలు అన్ని గుర్తొచ్చాయి ఒక్కసారి నువ్వు పాడుతుంటే. చిప్ప మీద ఒక శతకం రాశారు ఒక ఆయన, తెలుసా? తెలియదు. కలది నీకంటే గొప్ప టెంకాయ చిప్ప అని టెంకాయ చిప్ప మీద శతకం రాశారు. 100 సంవత్సరాల కిందట ఒంటిమిట్ట రామాలయం కూలిపోయి ఉంటే దాన్ని పునర్నిర్మాణం చేయటం కోసం ఒక టెంకాయ చెప్పునే ఒక వడ్రంగి కమండలంలాగా చెక్కిస్తే దాన్ని తీసుకుని గ్రామాలకి తిరుగుతూ వాసుదాస స్వామి అనే ఆయన విరాళాలన్నీ కూడా స్వీకరించి ఆ దేవాలయాన్ని పునర్నిర్మాణం చేశాడు. ఆయన టెంకాయ చెప్ప శతకం రాశాడు. నీ కంఠస్వరం వింటుంటే అంత బాగుందయ్యా, నువ్వు ముష్టి వెళ్ళలేవు. అసలు పాడిన పాట ముష్టి పాట కానీ చిప్ప పట్టుకున్నా సరే తుప్పులేసి లేపేసావు, మామూలుగా కాదు. థ్యాంక్ యూ సార్. రఘు గారు నిజంగా శ్రీకాంత్, ఎందుకంటే అంత స్కేల్ మీరు రీచ్ అవుతారని నాకు డౌట్ వచ్చింది బిగినింగ్ లో కూడా. సీరియస్ చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ రఘు గారు. మరి మీకు పర్సనల్ గా ఎలాంటి పాటలు అంటే ఇష్టం? పడుకోబెట్టే మెలడీస్ కాకుండా కొంచెం
ఎనర్జెటిక్గా ఉంచే మెలడీస్ అంటే చాలా ఇష్టం నాకు. కొంచెం అంటే మెలడీ ఉండాలి, అట్ ద సేమ్ టైం వాళ్ళు మనం పాడుతుంటే నిద్రపోకూడదు. అది నాకు అంటే విని హాయిగా వాళ్ళు కొంచెం ఆ చిన్న స్వింగ్ ఉంటుంది కదా, ఆ స్వింగ్ కైండ్ ఆఫ్ సాంగ్స్ నాకు బాగా ఇంట్రెస్ట్. నాకు నేను చేయడానికి కూడా ఇష్టపడతాను అవి. సో మరి ఇప్పుడు ప్యారడీ పర్ఫార్మెన్సెస్ అన్ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసేసుకున్నాం. మరి నౌ ఇట్స్ టైమ్ టు నో ద రిజల్ట్. మరి రిజల్ట్ కంటే ముందు జొన్నవితుల గారి దగ్గర నుంచి ఇంకొక సూపర్ డూపర్ ప్యారడీ. బెల్లం నువ్వంటే మోదం, నీ గొప్ప చాటింది ఆయుర్వేదం. బెల్లం నువ్వంటే మోదం, నీ గొప్ప చాటింది ఆయుర్వేదం. నిన్ను మించిందేది లేది బ్రహ్మాండంలో. బెల్లం నువ్వంటే మోదం, నీ గొప్ప చాటింది ఆయుర్వేదం. అనకాపల్లి బెల్లం అయితే అతి మధురం, అందరికీ నువ్వు దొరుకుట అంటే అతి సులభం. ప్రతిరోజు మా ఆనందానికి ఆధారం, నువ్వు కరుణిస్తే ఎందుకు అమృతం ఆ స్వర్గం. నీ ఘన చరితం జగతికి విదితం, చెరుకు గడల రసభరితం. బెల్లం నువ్వంటే మోదం, నీ గొప్ప చాటింది ఆయుర్వేదం. తిరుపతి స్వామి లడ్డూలోన రుచి నీవే, ఆంజీ స్వామి అప్పాలందున రుచి నీదే. గణపతి స్వామి ఉండ్రాయికి నువ్వు మణిమకుటం, దేవుళ్ళందరి ప్రసాదాలకి ప్రప్రథమం. పానకమైన పాయసమైన నీవు లేక ఇక రసహీనం. బెల్లం నువ్వంటే మోదం, నీ గొప్ప చాటింది ఆయుర్వేదం. మరి ఇప్పుడు రిజల్ట్ తెలుసుకోవాలంటే మన టీమ్స్ ఆహా అండ్ టీమ్ మోహోని స్టేజ్ మీదకి వెల్కమ్ చెప్పాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ దెమ్. అలాగే లెట్స్ వెల్కమ్ మన జడ్జ్ గారు జొన్నవితుల గారు అండ్ రఘు కుంచే గారు. సో మరి రఘు కుంచే గారు ఈ రోజు మా ఆహా ఈ ఓహో కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ లా ఇచ్చేశారు. మరి మీకు ఎలా అనిపించింది మా ప్రోగ్రామ్? రెగ్యులర్ గా పాటలు పాడేయటం కాకుండా క్రియేట్ చేశారు వీళ్ళు. అది సేమ్ సాంగ్నే వీళ్ళు ఈ ప్యారడీ లిరిక్స్తో క్రియేట్ చేసి ఒక పాటని ఎలా కూడా వాడచ్చా అన్నది నేను ఈ ప్రోగ్రాంలో చూశాను. నేను అంటే ఒక పాట ద్వారా చెప్పలేని కొన్ని విషయాల్ని ఈ ప్యారడీ ద్వారా చెప్పారు. నీతులు అంటారు చూడు, నీతి మెసేజ్ ఇచ్చేశారు కొన్ని పాటల ద్వారా. అండ్ రెగ్యులర్ పాటలు నేర్చుకుని పాడడం కన్నా ఈ ప్యారడీ సాంగ్ గుర్తుపెట్టుకుని పాడినందుకు నిజంగా మిమ్మల్ని అందరినీ చాలా అభినందిస్తున్నాను నేను. మీ మెమరీ పవర్కి జోహార్. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్, దట్స్ వెరీ స్వీట్. అండ్ ఇప్పుడు ఇట్స్ టైమ్ టు నో ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది ఎపిసోడ్. ఎవరు? అనుక్షణం తన హావభావాలతో గానంతో అదరగొట్టిన శ్రీ శ్వేత. కూరా ఇది ఏమంటూ తెలియదులే, కుడితా చారా దీని పేరేంటో తెలుపుములే. ఉప్పు పట్టిన చువ్వా వాసన లేని పువ్వా, తుస్సుమన్నవో జువ్వా బియ్యం కొలవని తవ్వా. బ్రహ్మి 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 బ్రహ్మే 7 స్టెప్స్ వేసినాను నమ్మే, రేంజు చూసి ఆశపడి సుమ్మే, రేంజు చూసి ఆశపడి సుమ్మి, నీకు నన్ను కట్టబెట్టి తెలుపుకుంది మమ్మీ. రోజంతా నీ టీవీ సీరియల్స్ చూస్తుండాలి మా వారే, ఇంటి చాకిరీ చెయ్యాలి. ఊరంతా నే కట్టిన చీరని చూస్తుండాలి మా వాళ్ళే,
చేరి పువ్వు విసిరితే బ్యాలెన్స్ బాగా ఉంచుకోరా. ఆడపిల్ల నిన్ను చేరి మనసు కోరితే నువ్వు దొరకకుండా పరుగు తీయరా. అద్దిల్లుంటే నరకం సారు, ఆ మాటంటే వణుకుతారు, ఆ టార్చర్ ఇక ఎవ్వరు మరిచేరు. లైట్ వేస్తే తిట్టేస్తారు, లేట్ అయితే గేటేస్తారు, వార్నింగ్ తో వాయించేస్తారు.